నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు మంగళవారం టీడీపీ జాతీయ కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. టీడీపీ వాకాడు మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి లోకేష్ బర్త్డే కేక్ కట్ చేసి టీడీపీ నాయకులు కార్యకర్తలకు తినిపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుమ్మల మోహన్ నాయుడు, కృష్ణమూర్తి, రమణయ్య, రుద్రకోట రామచంద్రయ్య, శ్రీనివాసులు రెడ్డి, మణిమాల గోపాల్ నాయుడు, నెల్లూరు సుధాకర్ రెడ్డి, అన్నమేటి చంద్రయ్య, బత్తిన ప్రమీల, అయోధ్య రామయ్య శెట్టి తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారికి ఈరోజు పుట్టినదిన సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వాకాడు మండలం తరఫున తెలియజేస్తున్నామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మా జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రధాన కార్యదర్శికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే మా లోకేష్ గారికి యువగలం పాదయాత్రలో ఎంతో మంచి పేరు వచ్చింది. రాబోయే 2024లో కూడా మా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకుంటాడని కోరుకుంటూ, పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారికి, నారా లోకేష్ మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుని ఈరోజు తిరుపతి జిల్లా వాకాడు మండలంలో కేక్ హెడ్ క్వార్టర్లో కేక్ కట్ చేయడం జరిగింది. ఇదేవిధంగా రేపు 2024 ఏప్రిల్లో మన ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్లో మంచి మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించి గిరిలో ఉన్నటువంటి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అంటే ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు సౌకర్యము, అదేవిధంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడము, అదేవిధంగా తల్లికి వందనంలో ప్రతి బిడ్డకి 15,000 లెక్కన 1,500 లెక్కన నెలకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 లెక్కన తీసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 4 బిడ్డలు ఉన్నప్పటికీ ఒకే ఒక వ్యక్తికి 13,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పెన్షన్ విధానంలో 45 ఏళ్ల నుంచి దరిదాపు 60 ఏళ్ల వరకు ఇస్తున్నారు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి కార్యక్రమం ఏంటంటే 19 సంవత్సరాల నుంచే 59,000 ప్రతి ఒక్కరికి 1,500 లెక్కన 1,500 రూపాయల లెక్కన నెల ఆ ఇంట్లో ఎంత మంది ఉంటే నలుగురున్నా సరే 1,500 లెక్కన 6,000. అదేవిధంగా ఒక రైతు ఉంటే 20,000 రూపాయలు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరూ పొందుతారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మా యువ నాయకుడు పుట్టినరోజు సందర్భంగా వాకాడు మండలంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఎటువంటి పుట్టినరోజులు మా యువ నాయకుడు మరి ఎన్నెన్నో చేసుకోవాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాం. ఇదే విధంగా మా యువ నాయకుడు ఆధ్వర్యంలో మా తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని 2024లో మా యువ నాయకుడు మంత్రి అయ్యి లోకేష్ గారు మంత్రి అయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి అన్ని ఉన్నతమైన పదవులు ఆశించాలని మేమందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.